గౌరవనీయులు పెద్దలు స్థానిక శాసనసభ్యులు ఈరోజు చాలా చక్కగా దాదాపు 55 కోట్ల వివిధ అభివృద్ధి కార్యక్రమాలను గౌరవనీయులైన మంత్రివర్యులు మల్లారెడ్డి గారి చేతుల మీదుగా నా చేతుల మీదుగా మీ అందరి సమక్షంలో ప్రారంభింపజేసిన మీ అందరి అభిమాన నాయకుడు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు, గౌరవనీయులైన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు ఆయన మైకు పట్టుకున్నాడంటే మా అందరికి భయం అవుతుంటుంది ఏమంటాడో ఏందో అని, మా అన్న చామకూర మల్లారెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు అక్క శ్రీమతి సురభి వాణీదేవి గారు, గౌరవనీయులు పెద్దలు హైదరాబాద్ నగర మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి గారు, శాసన మండలి సభ్యులు తమ్ముడు నవీన్ కుమార్ గారు, గౌరవనీయులు రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు సీనియర్ నాయకులు అన్న మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు నాగర్ కర్నూలు ఎంపీ గారు అన్న పెద్దలు రాములు గారు, గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోదరులు షంబీపూర్ రాజు గారు, గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు పెద్దలు అన్న బొగ్గారపు దయానంద్ గారు, గౌరవనీయులైన టీఎస్ఐడిసి చైర్మన్ గారు సోదరులు అమరవాది లక్ష్మీనారాయణ గారు, తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ అధ్యక్షులు గౌరవనీయులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు, టిఎస్ రెడ్కో చైర్మన్ గారు గౌరవనీయులు సోదరులు వై సతీష్ రెడ్డి గారు, వేదికపైన ఆసీనులైన గౌరవనీయులైన కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ హోదాల్లో ఉన్న గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు, మా జిహెచ్ఎంసి కమిషనర్ గారు గౌరవనీయులు లోకేష్ కుమార్ గారు, మా ఇంజనీర్ ఇన్ చీఫ్ గౌరవనీయులు జియావుద్దీన్ గారు, స్థానిక జోనల్ కమిషనర్ శ్రీమతి పంకజ గారు, వేదిక పైన ఉన్న గౌరవనీయులైన అధికారులందరికీ పేరు పేరున, వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకి, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా ఎల్బీ నగర్ అన్నాదమ్ములకి అక్కా చెల్లెళ్ళందరికీ హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా మీ అందరికీ శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అభివృద్ధి సంక్షేమం ఈ రెండు లక్ష్యాలుగా జోడెద్దుల మాదిరిగా ఈ రెండింటిని జోడించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గత 8.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది. పేదవాడి మొహంలో చిరునవ్వు చూడాలి, పేదవాళ్ళు సంతోషంగా ఉండాలి అనే లక్ష్యంతో ఒకవైపు సంపూర్ణ స్థాయిలో సంతృప్తికర స్థాయిలో ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా సంక్షేమ కార్యక్రమాలు రూపకల్పన చేయడం జరిగింది. ఆసరా అయితేనేమి, కళ్యాణ లక్ష్మి లాంటి పథకం అయితేనేమి, కేసీఆర్ కిట్ అయితేనేమి, ఇట్లా ఎన్నో రకాల వందల సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే లక్షలాది మంది కోట్లాది మంది పేదలని ఒకవైపు ఆదుకుంటా ఉన్నది ప్రభుత్వం. మరొక వైపు అభివృద్ధిలో కూడా ఒక కొత్త నమూనాని భారతదేశం ముందు ఆవిష్కరిస్తూ పట్టణాభివృద్ధి కానీ, పల్లెల అభివృద్ధి కానీ, పరిశ్రమలు కానీ, పర్యావరణం కానీ, వ్యవసాయం కానీ, ఐటీ కానీ, ఈ రకంగా ఒక సమతుల్యమైన ఒక కొత్త ఇంటిగ్రేటెడ్ హోలిస్టిక్ మోడల్ని భారతదేశం ముందు ఈరోజు ప్రవేశపెట్టింది కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి గర్వంగా చెప్పవచ్చు. మీరు అడగవచ్చు, సమతుల్యమైన అభివృద్ధి అంటే మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేసిండ్రు మీరు అని అడగవచ్చు. ఏం జరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత 8.5 సంవత్సరాల్లో అంటే సింపుల్గా ఒక 2-3 మాటల్లో చెప్పాలి అంటే, తెలంగాణ వచ్చినాడు మన రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 1,24,000 రూపాయలు. అంటే ప్రతి మనిషి యొక్క సగటు ఆదాయం ఈ రాష్ట్రంలో 1,24,000 రూపాయలు సంవత్సరానికి. తెలంగాణ వచ్చిన 7 ఏళ్లలో ఈరోజు భారతదేశంలోనే 2,78,000 రూపాయల తలసరి ఆదాయంతో నెంబర్ 1 స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే మన తెలంగాణ అని గర్వంగా చెప్పవచ్చు. రాష్ట్రం యొక్క స్థూల ఆదాయం ఏదైతే ఉత్పత్తి జరిగిందో GSDP, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, తెలంగాణ వచ్చినాడు 5,06,000 కోట్లు, ఈరోజు 11,55,000 కోట్లు. అంటే ఈ రకంగా అటు GSDP కానీ, ఇటు పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ, రాష్ట్రంలో మరి ప్రజల తలసరి ఆదాయం, రాష్ట్ర సంపద పెరుగుతూ వస్తున్నది. ఎందుకు జరుగుతున్నది ఇది? చూమంతరణంగానే లేదా కేసీఆర్ గారు అల్లావుద్దీన్ అద్భుత దీపంలోంచి ఒక చిన్న భూతాన్ని బయటికి తీసి నువ్వు పెంచు మొత్తం అంటే పెరిగిపోయిందా, ఉత్తగానే అయిందా? నోటి మాటలతోని, ఊకదంపుడు ఉపన్యాసాలతోని, చిత్ర విచిత్రమైన బట్టలు వేసుకొని పోజులు కొడితేనే అయిపోయిందా? కాదు. ఎట్లా జరిగింది అంటే
సిస్టమేటిక్గా ప్రణాళిక ప్రకారం క్రమశిక్షణతో ఒక వ్యూహంతో ప్రజల అవసరాలేంది, మన రాష్ట్రం ఎక్కడ ఉన్నది, ఎక్కడికి పోవాలి అనే ఆలోచనతో పటిష్టమైన ప్రణాళికతో పనిచేస్తే ఇవన్నీ కూడా సాధ్యపడ్డాయి. ఈరోజు భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో అత్యుత్తమమైన 20 గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయి అని వాళ్ళు ఒక సర్వే చేస్తే సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన అనే పేరిట 20లో 19 గ్రామాలు తెలంగాణలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్తా ఉన్నది. భారతదేశంలో అత్యుత్తమ మున్సిపాలిటీలు ఎక్కడ ఉన్నాయి అని లెక్క తీస్తే మొన్న స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 సంవత్సరానికి గాను ఒక్క తెలంగాణ రాష్ట్రానికే అత్యధికంగా 26 అవార్డులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అన్న మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటే అటు పల్లెలు కానీ ఇటు పట్టణాలు కానీ అగ్రభాగాన ఈరోజు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా సమతుల్యమైన అభివృద్ధిని సాధించింది తెలంగాణ ప్రభుత్వం. ఈరోజు మీరు ఇక్కడికి వస్తుంటే సంతోషం అనిపించింది నాకు. సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతుంటే కూడా చాలా సంతోషం అనిపించింది. రాజకీయ నాయకులు ఎన్నడూ కూడా నిజంగా చెట్ల గురించి, రకరకాల మొక్కల గురించి, పర్యావరణం గురించి మాట్లాడరు. ఎందుకంటే చెట్లు ఓట్లు వేయాయి కదా, చెట్లకు ఓట్లు ఉండయి, వాటితో లాభం లేదు కాబట్టి ఎక్కువ మాట్లాడరు. మనుషులను బుట్టలేసుకునే ప్రయత్నం చేస్తారు ఎక్కువ వరకు. కానీ సంతోషం ఏంటంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 240 కోట్ల మొక్కలు పెట్టి ప్రతి మున్సిపాలిటీలో 10% బడ్జెట్ గ్రీన్ బడ్జెట్ అని పెట్టి ప్రతి పంచాయతీలో, గ్రామ పంచాయతీలో 10% బడ్జెట్ గ్రీన్ బడ్జెట్ అని పెట్టి 240 కోట్ల మొక్కలు పెట్టి హరితహారం కార్యక్రమం ద్వారా 7.7% వృద్ధిని ఈరోజు గ్రీన్ కవర్లో సాధించింది తెలంగాణ రాష్ట్రం. 24% ఉన్న గ్రీన్ కవర్ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 31.7%కి పెరిగింది. అంటే ఇది ఖచ్చితంగా మనందరికీ గర్వకారణం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది సామాన్యమైన విషయం కాదు. ఎక్కడ ఈరోజు తెలంగాణలో ఏ పల్లెకి పోయినా, ఏ పట్టణానికి పోయినా, హైదరాబాద్లో ఏ మూలకి పోయినా పచ్చదనం కనబడతా ఉన్నది. ఇప్పుడే ప్రారంభించిన ఈ లింక్ రోడ్డు ఏదైతే ఫతుల్గూడ మీదుగా పీర్జాదిగూడ వరకు పోతున్నదో మొత్తం ఎక్కడికక్కడ ఎమ్మెల్యే గారు గర్వంగా చూపెడతా ఉన్నారు. అన్నా రకరకాల చెట్లు పెట్టినాం, 4-5 ఏండ్ల మొక్కలు తెచ్చి, ఎదిగిన మొక్కలు తెచ్చి పెడుతున్నాం, ఇక్కడ సినిమా షూటింగ్లు అవుతాయి భవిష్యత్తులో ఎమ్మెల్యే గారు సంతోషంగా చెప్తా ఉంటే చాలా చాలా సంతృప్తినిచ్చింది ఆ మాట. ఎందుకంటే ఆ చెట్లకు ఓట్లు లేకపోవచ్చు, కానీ భవిష్యత్ తరాల మీద ఫికరున్న నాయకుడుంటే, భవిష్యత్తులో మా పిల్లలు బాగుండాలి, హైదరాబాద్ నగరం బాగుండాలి, భవిష్యత్తులో ఈ ప్రాంతం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలన్న సోయి ఉండే నాయకులు, సోయి ఉండే ప్రభుత్వం ఉంటే ఎట్లుంటుందంటే చెట్ల విషయంలో కూడా పట్టించుకుంటారు, పర్యావరణం విషయంలో కూడా పట్టించుకుంటారు. ఇట్లాంటి డంప్ యార్డును ఎట్లుండే ఫతుల్లో కూడా ఒకప్పుడు ఈ ఏరియా అడుగు వెట్ట రాకుండా ఉండే, గబ్బు వాసన, కంపు కంపు, మొత్తం ఇక్కడ ఈ ప్రాంతం అంతా జంగల్ మాదిరిగా, చెత్త కుప్ప మాదిరిగా ఉండే. అట్లాంటి ఈ ప్రాంతాన్ని ఈరోజు అద్భుతంగా తీర్చిదిద్ది ఈ డంప్ యార్డును అపురూపమైన పార్కుగా మొత్తం దేశంలోనే ఎక్కడా లేని ముక్తి ఘాట్ నిర్మాణం చేసి 16,25,00,00,000 రూపాయలతో అన్ని కులాలు, మతాలు ఒకటే దగ్గర అంతిమ సంస్కారం ఒక సంస్కారవంతంగా చేసుకునే విధంగా ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. దానికి దగ్గరుండి నడిపించింది మీ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు అనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు బతికున్నన్ని రోజులు కొట్లాడుకుంటూనే ఉంటాం, కులం పేరు మీద, మతం పేరు మీద, భాష పేరు మీద, ప్రాంతం పేరు మీద, ఏదో ఒక పేరు మీద ఇడిపోవుడే, ఏదో పేరు మీద గుద్దుకున్నాడే, తన్నుకున్నాడే. కనీసం సచ్చినకరణ ఒక దగ్గర ఉండాలి, మంచిగా ఉండాలని చెప్పి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ 6.5 ఎకరాల్లో మొత్తం ముగ్గురికి వాళ్ళ ఆచారాలకు అనుగుణంగా, వాళ్ళ ధర్మానికి అనుగుణంగా శ్మశాన వాటిక, దహన వాటిక ఏర్పాటు చేసే ఒక చక్కటి ఉదాత్తమైన ఆలోచన చేసింది కూడా సుధీర్ రెడ్డి గారు. వారికి నేను మనస్ఫూర్తిగా అభినందన చెప్తా ఉన్నా. ఎమ్మెల్యే అంటే మంచి పనులు చేయాలి, ఎక్కువ వరకు అప్పుడప్పుడు రాజకీయం చేయాలి, ఎక్కువసేపు మంచి పని చేయాలి. మీ ఎమ్మెల్యే గారికి అభివృద్ధి మీద బాగా ఫికర్ ఎక్కువ. మా దగ్గర రోడ్లు కావాలి, మా దగ్గర మోరీలు కావాలి. మాకు లాస్ట్ టైం 2020 సంవత్సరంలో వరదలు వస్తే ఎల్బీ నగర్లో బాగా ఇబ్బంది అయింది, కాబట్టి మాకు SNDPలో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాంలో డబ్బులు ఇవ్వండి అన్నారు. డబ్బులు ఇవ్వండి అని వారికి కోరిన వెంటనే సంతోషం అనిపించింది. ఈరోజు ఉదయం ఈరోజు నాగోల్ డివిజన్లో ఆ డబ్బులు ఇవ్వడమే కాదు, ఇచ్చి బండ్లగూడ చెరువు నుంచి, అదేం చెరువు ఇంకోటి, సరూర్ నగర్ చెరువా, నాగోల్ చెరువా, నాగోల్ చెరువు పోయే కాలువ ఏదైతే ఉందో, ఆ నాలా ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసి ఈరోజు ప్రారంభిస్తున్నప్పుడు అక్కడ ఎమ్మెల్యే గారు ఒక మాట అన్నారు నాతోని. అన్నా మీకు యాదికుందా, ఆ రోజు వరదలు వచ్చినప్పుడు అయ్యప్ప నగర్ అనే కాలనీ మునిగిపోయింది, నాగోల్లో యాదికుందా అన్నాడు. యాదికుంది, ఆడ పోయినప్పుడు బాగా తిట్టినరు,
మంచిగానే యాదుకుందని చెప్పిన. ఇక ఆ కాలనీ వాళ్ళతో బాధ లేదు మనకు, ఈ నాలా గట్టుడితో ఇక వాళ్ళ ముంపు బాధ తప్పిపోయింది శాశ్వతంగా అన్నాడు. ఓ గట్లుండాలి పని అంటే. ఒక్కొక్క కాలనీ యాది పెట్టుకొని ఎక్కడ నీళ్ళు వచ్చినాయి, ఎక్కడ ఏం సమస్య ఉంది, దాన్ని ఎట్లా పరిష్కరించాలన్న చిత్తశుద్ధి శాసనసభ్యులకి ప్రజాప్రతినిధులకు ఉంటే తప్పకుండా ప్రభుత్వాలు కూడా స్పందించి పనిచేసే ఆస్కారం ఉంటుంది. ఎస్ఎన్డిపి కింద స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద మా జిహెచ్ఎంసీ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 34 వర్కులు టేకప్ చేసినాం. అందులో ఈరోజు 2 పూర్తయినాయి. ఈ నెలాఖరు వరకు, డిసెంబర్ నెలాఖరు వరకు మరొక 17 పనులు పూర్తి చేస్తాం. దాంతోపాటు మరొక 15 పనులు జనవరి 23 నాటికంటే వచ్చే నెల ఆఖరి నాటికి వాటిని కూడా పూర్తి చేస్తాం. ఇంకొక 2 పనులు, ఆ హుసేన్ సాగర్ సర్ప్లస్ నాలా, బుల్కాపూర్ నాలా, ఈ 2 మాత్రం ఎండాకాలం లోపల ఏప్రిల్ 23 లోపల దాన్ని కూడా పూర్తి చేస్తాం. మొత్తం 985 కోట్ల రూపాయలతో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమం తీసుకున్నాం. ఏ తీరుగానైతే మీ ఎల్బీ నగర్ చౌరస్తాను ఎస్ఆర్డిపి కింద దాని రూపురేఖలు మార్చిందో ఈ ప్రభుత్వం, అదే పద్ధతుల్లో ఎస్ఎన్డిపి ద్వారా కూడా నగరం నలుమూలలా నలువైపులా ఉండే ఈ నాలాల సమస్యను కూడా పరిష్కరించాలనే చిత్తశుద్ధితో 985 కోట్ల రూపాయలతో మొదటి దశలో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఆ 985 కోట్ల రూపాయల్లో జిహెచ్ఎంసీ పరిధిలో 773 కోట్లు, అదేవిధంగా మిగతా మున్సిపాలిటీలు హైదరాబాద్ చుట్టూ ఉండే ఫీర్జాదిగూడ కానీ, బోడుప్పల్ కానీ, జల్పల్లి కానీ, నిజాంపేట కానీ, ఇతర మున్సిపాలిటీలు కొంపల్లి కానీ, వాటన్నిటి పరిధిలో మరొక 220 కోట్ల రూపాయలతో పనులు తీసుకున్నాం. ఇవన్నీ కూడా రాబోయే వర్షాకాలం లోపల పూర్తి చేసి ప్రజలకు అందజేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, ఎస్ఎన్డిపి 2వ దశ కూడా తీసుకుంటాం. ఎందుకంటే 1000 కోట్లు సరిపోవు, ఇంకా కూడా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తున్నది, ఐటీ వస్తున్నది, కొత్త కొత్త ఐటీ పరిశ్రమలు, కొత్త కొత్త ఇండస్ట్రీలు వస్తూ ఉన్నాయి. లక్షల సంఖ్యలో ప్రతి సంవత్సరం ఒక అయస్కాంతం మాదిరిగా, మ్యాగ్నెట్ మాదిరిగా లక్షల సంఖ్యలో ప్రజలు హైదరాబాద్కు వచ్చి స్థిరపడతా ఉన్నారు. కేవలం తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, తెలంగాణ, ఆంధ్ర మాత్రమే కాదు, భారతదేశంలోని 28 రాష్ట్రాల నుండి కూడా ఈరోజు లక్షలాది మంది ప్రజలు హైదరాబాద్కు వచ్చి ఇక్కడే మేముంటాం, అద్భుతమైన నగరం ఇదని చెప్పి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. మరి నగరం పెరుగుతున్న పద్ధతుల్లో, నగరం విస్తరిస్తున్న పద్ధతుల్లో సౌకర్యాలు, మౌలిక వసతులు కూడా పెరగకపోతే వెనుకబడిపోతాం. మనం కూడా మరొక బెంగళూరు మాదిరిగా మారిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఎస్ఎన్డిపి తీసుకున్నాం, ఎస్ఆర్డిపి తీసుకున్నాం. అదేవిధంగా ఇంకా ఇతర కార్యక్రమాలు, మంచినీళ్ళ వసతులు మెరుగుపరిచే కార్యక్రమం కానీ, అదేవిధంగా రహదారులను చక్కగా మెయింటైన్ చేసే కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం. వీటితో పాటు కొత్త లింక్ రోడ్లు, ఈరోజు ఎట్లా అయితే ఫతుల్గూడ మీదుగా పోయే, ఫిర్జాదిగూడ దాకా పోయే ఈ రోడ్ ఏదైతే ఉందో దీన్ని దాదాపుగా 34 కోట్ల రూపాయలతో మరి ఫిర్జాదిగూడ దాకా తీసుకుపోతా ఉన్నాం. ఇప్పుడే మంత్రి మల్లారెడ్డి గారు అడుగుతా ఉన్నారు, మరి ఫిర్జాదిగూడ దగ్గర దాకా పోయినాక అక్కడ మూసీ వస్తుంది కదా, అక్కడేం చేస్తారు అన్నారు. మూసీ దగ్గర 52 కోట్ల రూపాయలతో ఒక బ్రిడ్జ్ కూడా అక్కడ కట్టబోతా ఉన్నాం. దానివల్ల మీకు అటు వరంగల్ హైవేకి పోయేదానికి కూడా సీదా ప్యారలల్ గా రోడ్డుగా, మెయిన్ రోడ్డుకి ప్యారలల్ రోడ్డుగా ఈ రోడ్డు ఉపయోగపడుతుంది. బ్రహ్మాండమైన డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. మూసీ మీద ఒక్క బ్రిడ్జ్ కాదు, మొత్తం 14 బ్రిడ్జిలు కట్టబోతా ఉన్నాం, కొత్త బ్రిడ్జిలు. అవన్నీ కూడా మా జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో త్వరలోనే ప్రారంభించి వాటిని కూడా టేకప్ చేస్తాం. సంతోషం ఏమంటే మనుషుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, కానీ నోరు లేని మూగ జీవాలను కూడా, వాటిని కూడా పట్టించుకున్నప్పుడే ఒక మానవీయ ప్రభుత్వం అవుతుంది. అందుకే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 84 లక్షల రూపాయలతో ఈరోజు మొట్టమొదటి పెట్ యానిమల్ క్రిమటోరియంను కూడా ఇక్కడే మనం ప్రారంభించుకున్నాం. మన పెంపుడు జంతువుల కోసం వాటిని కూడా, వాటి అంతిమ సంస్కారం కూడా సంస్కారవంతంగా జరగాలి, అంతిమ కార్యం కూడా సంస్కారవంతంగా జరగాలన్న ఉద్దేశంతో ఒక ఎలక్ట్రిక్ క్రిమటోరియం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఈ ఒక్కరోజే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో దాదాపు 53-54 కోట్ల రూపాయల రోడ్లు కానీ, అదేవిధంగా ఎస్ఎన్డిపిలో నాలాలు కానీ, ఈ దహన శ్మశాన వాటిక కానీ లేదా ఖనన వాటిక కానీ, అదేవిధంగా యానిమల్ పెట్ క్రిమటోరియం కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, ఇవన్నీ కూడా ప్రారంభించుకున్నాం. మరి ఎమ్మెల్యే గారు నిత్య అభివృద్ధి కాంక్షించే వ్యక్తి, నా ఎంబడబడ్డాడు. అన్నా, మా దగ్గర కొన్ని కాలనీల్లో రిజిస్ట్రేషన్ సమస్య ఉంది అంటే మొన్ననే అందరం మీకు ఎల్బీ నగర్కి వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి మీ ముందే ఆ జీవో నంబర్ 118 ఇచ్చిపోయినాం. దానికి కూడా గైడ్ లైన్స్ ఇచ్చినాము. అందులో భాగంగా ఈ నెల 20వ తారీఖు వరకు
ఏ ఏ కుటుంబాలకైతే ఆ రెగ్యులరైజేషన్ ఉన్నదో దాన్ని కూడా ఎమ్మెల్యే గారు దగ్గర ఉండి గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు కూడా దగ్గర ఉండి ఆ కార్యక్రమాన్ని కూడా జరిపించాలని చెప్పి కూడా నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆ జీవో రావడానికి కూడా ప్రధానమైన కారణం మీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు అన్న మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతోపాటు ఇప్పుడే వారు కోరినారు ఆటో నగర్లో ఎట్లా అయితే ఇక్కడ ఫతుల్గూడలో ఒక డంపింగ్ యార్డు మాదిరిగా చెత్తా చెదారం ఉండేనో ఇప్పుడు మా ఆటో నగర్ కూడా అట్లాగే ఉన్నది. దాని దగ్గర కూడా ఒక మంచి ఫ్లవర్ గార్డెన్ ఏర్పాటు చేద్దాం. హైదరాబాద్కే కాదు దేశం మొత్తానికే ఒక పర్యాటక క్షేత్రంగా ఆకర్షణీయమైన స్థలంగా చేద్దామని కోరుతా ఉన్నారు. దానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు, దాన్ని కూడా వెంటనే శాంక్షన్ చేసి మీ ఎమ్మెల్యే గారి చేతిలో పెడతాం. తప్పకుండా ఈ ప్రాంతానికి మరిన్ని అదనపు హంగులు రావాలి. ఈశాన్య హైదరాబాద్ కూడా విస్తరించాలి. బ్రహ్మాండంగా ఇక్కడికి పరిశ్రమలు రావాలి, ఐటీ పార్కులు రావాలి, దాంతోపాటు నాణ్యమైన మౌలిక వసతులు రావాలనే ఒక సదుద్దేశంతో ప్రజల అభివృద్ధిని ప్రజల సంక్షేమాన్ని కాంక్షించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మీరు అడిగినా అడగకపోయినా పనిచేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఎట్లా ఉంది తెలంగాణ ప్రభుత్వ పనితీరు అంటే దానికి ఒకటే ఒక ఉదాహరణ ఒక నిదర్శనం చూపెట్టవచ్చు. ఎల్బీ నగర్ చౌరస్తా తెలంగాణ ప్రభుత్వం రాకముందు ఎట్లుండే ఈరోజు ఎట్లా ఉన్నదో అదొక్కటే చాలు ఈ ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పేదానికి ఎల్బీ నగర్లో ఆ ఒక్క ఉదాహరణ చాలు. అదే మాదిరిగా మొత్తం మెట్రో పూర్తి చేసినాం. నాగోల్ దాకా మెట్రో పూర్తయింది, అటు ఎల్బీ నగర్ దాకా పూర్తయింది. నాగోల్ నుంచి ఎల్బీ నగర్ దాకా మధ్యలో ఉండే 5 కిలోమీటర్ల మార్గం కూడా కలిపే ప్రయత్నం రెండో ఫేజ్లో చేస్తా ఉన్నాం. దాన్ని కూడా తప్పకుండా కలుపుతాం. భవిష్యత్తులో మీరు వచ్చే ఎన్నికల తర్వాత మళ్ళీ ప్రెస్ వాళ్ళు లేకపోతే రేపే చేస్తా అన్నాడు మళ్ళీ చేయలేదంటారు కాబట్టి ముందే చెప్తా ఉన్నా. వచ్చే ఎన్నికల తర్వాత ఎట్లాగూ మీకు తెలుసు నాకు తెలుసు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ గారే, మళ్ళీ వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే. కాబట్టి వచ్చే ఎన్నికల తర్వాత మీ ఎల్బీ నగర్ నుంచి హయాత్ నగర్ దాకా కూడా మెట్రోను విస్తరించే ప్రయత్నం కూడా బ్రహ్మాండంగా చేస్తాం. ఆ దిశగా ప్రజా రవాణాను కూడా విస్తరించే ప్రయత్నం చేస్తాం. మీ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మరొక మంచి కార్యక్రమం కూడా మీ ఎల్బీ నగర్లోనే జరగబోతా ఉంది. ఒక టిమ్స్ హాస్పిటల్, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బ్రహ్మాండంగా 1500 పడకల ఆసుపత్రి మీ గడ్డి అన్నారంలో ఇక్కడే రాబోతా ఉన్నది. మీ ప్రాంతంలో ఉండే పేద ప్రజలందరికీ కూడా బ్రహ్మాండమైన సౌలత్ కూడా దానివల్ల కూడా రాబోతా ఉంది. అంటే ఈ రకంగా ఆరోగ్యం కానీ, విద్య కానీ, ప్రజా రవాణా కానీ, ప్రజలకు కావలసిన మౌలిక వసతులు కానీ, నాలాలు కానీ, రోడ్లు కానీ అన్నింటినీ ప్రభుత్వమే గుర్తించి ప్రాధాన్యత క్రమం నిర్మించి ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తూ వస్తున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. మరి ఇట్లా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వానికి ఎల్లవేళలా మీ ఆశీర్వాదం ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ ఎమ్మెల్యే గారికి మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా మా అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.